ఇంకోటి ఏదో వస్తుందో తెలియదు. రైట్ ప్రమీల గారు సార్, ఆల్రెడీ ఎన్నికల కమిషన్ ఇంతకు ముందే గ్యాస్ గుర్తుని జనసేన పార్టీకి కేటాయిస్తూ ఒక ప్రకటన చేసింది. అది విజయసాయి రెడ్డి గారు వైసీపీ నాయకులు ఎవరు చూడలేదేమో. జనసేన పార్టీ గుర్తింపు ఉన్న పార్టీ సార్. గుర్తింపు ఉండబట్టే ప్రజల పక్షాన మేము ఇప్పటి వరకు 4 సంవత్సరాల నుంచి అధికార పార్టీని ఎండగడుతూ వాళ్ళని భయపెడుతున్నామంటే కేవలం మాకు గుర్తింపు ఉండబట్టే. 9 సంవత్సరాల నుంచి రాజకీయ ప్రస్థానంలో ఉన్న మాకు గుర్తింపు లేదని ఎలా మాట్లాడతారు సార్ జనసేన పార్టీకి? 4% ఓటింగ్ వచ్చింది. మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ లో ఓటింగ్ శాతం పెరిగింది ఇప్పుడు జనసేన పార్టీకి. రేపు 2024లో వచ్చే ఓటింగ్ ను బట్టి అసలు ఆ 4% ఓటింగ్ కూడా రేపు వైసీపీ పార్టీకి వచ్చిద్దా రాదా అన్నది చూసుకోవాల్సిన ఇది మర్చిపోయి వాళ్ళు జనసేన పార్టీకి గుర్తింపు లేదని అంత స్థాయిలో ఉన్న వ్యక్తి అసలు ఎలా మాట్లాడతారు? గ్లాసు గుర్తుని మొన్నే కొన్ని రోజుల క్రితమే ప్రకటన వచ్చింది. అది వాళ్ళకి చూడలేదేమో, ఒకసారి మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవాలని నేనైతే చెప్తున్నాను సార్. జనసేన పార్టీకి గుర్తింపు ఉంది. ఖచ్చితంగా మేము రాబోయే ఎలక్షన్స్ లో గట్టిగా పోటీ ఇస్తామని భయపడే జనసేన పార్టీకి గుర్తింపు లేదు. పవన్ కళ్యాణ్ దొంగ ఓటు ఏంటి సార్ ఇవన్నీ మాటలు? ఒక అధికార పార్టీ అధినేతని ఇలాగేనా మాట్లాడేది? రైట్ షర్మిల గారు మొన్నటి వరకు అసలు నాకు ఏపీతోనే సంబంధం లేదన్నారు. రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి ఇక్కడ మాట్లాడితే వీళ్ళు ఇదే మాట మాట్లాడగలరా? రైట్ దుగ్గరాజు గారు ఏం చెప్తారు? ఈ గుర్తింపు రద్దు ఎవరైనా అమ్మా ఓటింగ్ షేరింగ్ ఎంత ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ పడాలి అనేది క్లియర్ గా ఉంటది. అది లేనప్పుడు షర్మిల కాదు కదా, ఎవరైనా సరే ఎవరైనా ఇమేజ్ కాదు, పార్టీ ఇమేజ్, పార్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ చూసి మాట్లాడతారు అంతే. వ్యక్తి గురించి మాట్లాడరమ్మా. వాస్తవానికి నిజంగా మీకు తెలుసుకుంటే మీకు అర్థం అవుతుంది. ఎవరినైనా అలా వాస్తవాలు మాట్లాడేటప్పుడు షర్మిల అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, వాస్తవాలు మాట్లాడేటప్పుడు వెనకడుగు వేయడం లక్షణం కాదు. ఇది వాస్తవం నేను చెప్పేది. గుర్తింపై రికగ్నైజ్డ్ పార్టీ కాదు కాబట్టి కంప్లైంట్ ఇచ్చారు, తప్పలేదు. ఎందుకంటే ఆల్రెడీ మధ్యలో అదే క్లాస్ గుర్తు 2-3 కూడా ఇచ్చారు కాబట్టి మీరు అన్నట్టు మున్సిపల్ ఎన్నికలు అక్కడ. అందుకని అదేమో పర్టికులర్ గుర్తు అనేది బిలాంగ్స్ టు సో అండ్ సో జనసేన పార్టీ అని క్లియర్ చెప్పారు. అది ధర్మశ్రీ గారు, ఒక విషయం ఏంటంటే మీరు ఫిర్యాదు చేయడం సబబైనదే, జనసేన మీద ఫిర్యాదు చేయడం సబబే. అయితే అది ఎన్నికల సంఘం ఒక నిర్ణయం తీసుకుంటుంది, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి మీరు ఇచ్చిన ఫిర్యాదు మీద. కాబట్టి దాని వరకు జనసేన వారు కూడా వేచి ఉండటం మంచిది. ఆ గుర్తు వస్తుందా లేదా, నిబంధనల ప్రకారం గుర్తింపు లేదు అనేది సరైనటువంటిదే. రెండోది, మున్సిపల్ ఎలక్షన్లకి దీనికి పోల్చకండి. మున్సిపల్ ఎలక్షన్స్ ఉండే నిబంధనలు వేరు, భారతీయ ఎన్నికల జనరల్ ఎలక్షన్స్ కి నేను చెప్పట్లేదు, నేను అదే చెప్తున్నా. తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా గ్లాస్ గుర్తు లేదండి. తిరుపతి ఉప ఎన్నికల్లో